సినిమా వాళ్ళు ఈ మామిడాకులు గాని, లేకపోతే ఇంకా మామిడాకులు 2 గాని, లేకపోతే ఇంకా అందరి బంధువయ్య, తర్వాత పెళ్లివారం ఇంకోటేంటంటే అండి. పెళ్లివారం అండి. ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఎవరైనా సినిమా వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేసి, లేకపోతే ఎక్కడైనా కలిసినప్పుడు చాలా ఏంటంటే ఎవరితో ఎవరు అలా మీకు కాల్ చేసి లేకపోతే చాలా కలిసి పెద్దవాళ్ళు ఫోన్ చేశారు. ఆహా! ఎవరు? మారుతి గారు మారుతి గారు ఆ! పిలిపించారు నన్ను. ఆ! ఓకే. వాళ్ళ సూపర్. వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తారని. ఆ! 'సాహో' డైరెక్టర్ సుజిత్. సుజిత్. ఇప్పుడు ఆ! 'ఓజీ' తీస్తున్నారు. అవును. ఆయన పిలిచి నా వైఫ్ నీ ఫ్యాన్ ప్రసాద్ నేను 'ఓజీకి' ఓహ్! రాస్తా అని అడిగారు. ఆ! తర్వాత నాగవంశీ గారు 'సితార ఎంటర్టైన్మెంట్స్' ప్రొడ్యూసర్ 'సితార' పిలిచారు. నాగవంశి గారు. ఇప్పుడు 'సందీప్' అని 'దిల్ రాజు' గారి దాంట్లో డైరెక్టర్. ఆయన ఫోన్ చేసి ఆయన క్యారెక్టర్ ఫుల్ అని చెప్పారు. ఓహ్! అలా చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. ఆ! నెల్లూరు సుదర్శన్ మెసేజ్ పెట్టారు నాకు. ఆ! బాగుంది మీ వీడియోస్ చూస్తున్నాను. హ్మ్. అలా తను చాలా యూట్యూబ్ నుంచే సక్సెస్ తను అయ్యాడు గదా! యూట్యూబ్ అవును. నుంచే సక్సెస్ అయ్యాడు. అలా ఆ! చాలా మంది ఫోన్ చేశారు. హ్మ్. పెద్ద పెద్ద ఫోన్ కాల్స్ వచ్చాయి. ఓహ్! సో, యూట్యూబ్ అనేది యాక్చువల్‌గా అంటే ఒక సక్సెస్ అనేది మీకు అంటే ఆహ్, అంటే ఒక 5 ఇయర్స్ నుంచండి ఇదంతా ఈ జర్నీ? మామిడాకుల జర్నీ ఎప్పటి నుంచి? 1 ఇయర్ కూడా అవ్వలేదు సార్. 1 ఇయర్ కూడా కాలేదు. 1 ఇయర్ కూడా అంటే మీరు 15 ఏళ్ల జర్నీ అన్నారు. అంటే ఆల్‌మోస్ట్ 14 ఏళ్ళు ఒక స్ట్రగుల్ అనిపించారు. 14, 13, 14 ఏళ్ల వరకు ఒక స్ట్రగుల్ అనిపించారు. ఈ 1 ఇయర్ అనేది మిమ్మల్ని చేంజ్ చేసింది. అంటే యూట్యూబ్‌లో ఉండేంత పొటెన్షియాలిటీ గాని లేదు ఇది చాలా గొప్ప విషయం. అంటే నిజం చెప్పాలంటే. సో సో, ఇప్పుడు మీరు ఒకవేళ సినిమాలు చేశారనుకోండి యూట్యూబ్‌ని వదిలేస్తారా? సార్ సినిమాల కోసం యూట్యూబ్ చేస్తాం సార్. యూట్యూబ్ కోసం సినిమాలు చేయం. హ్మ్. సో ఖచ్చితంగా వదిలేయాల్సి వస్తది. హ్మ్. తప్పదు. నేను ఇప్పటికే చేయలేకపోతున్నాను సార్. అవునా? కుదరట్లేదు అసలు. ఆ! తప్పదు మనకు ఒక లైఫ్ ఇచ్చారు ఆడియన్స్. వ్యూవర్‌షిప్ బావుంది. హ్మ్. కొంచెం డబ్బులు ఎక్కువ వస్తున్నాయేమో హ్మ్. గట్టిగా అంటే ఇంతకు ముందు కన్నా బాగా వస్తున్నాయి. హ్మ్. దానివల్ల చేయాల్సొస్తుంది. రెగ్యులర్ ఇన్‌కమ్ ఉంటుంది కాబట్టి చేయాల్సొస్తుంది. లేకపోతే చేసేవాడిని కాదు. హ్మ్. టైం చాలట్లేదు. హ్మ్. యూట్యూబ్‌కి కూడా సినిమా కష్టాలే ఉంటాయి. హుహు. నా దాంట్లో 13-15 మంది ఆర్టిస్టులు సార్. హ్మ్. 7 రమ్మంటే 10కొస్తాడు ఒకడు. 2కొస్తాడు ఒకడు. హ్మ్. అర్జెంట్‌గా ఎళ్ళిపోవాలి నా బాయ్ ఫ్రెండ్ అని ఒక అమ్మాయి అంటది. హ్మ్. ఇలా 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ వీళ్ళకి. హ్మ్. వీళ్ళందరిని మేనేజ్ అలాగే చేసుకొని ఎవరైనా అమ్మాయి వచ్చి మా బాయ్ ఫ్రెండ్ వెయిటింగ్ ఆ! వెళ్ళిపోవాలని ఎళ్ళిపోవాలి. ఇదయ్యాయా? ఇదేదో తలనొప్పి. వీకెండ్స్ రావని కొందరు అంటారు. కొందరు అసలు ఈరోజు అవ్వదు నాకు హెడ్‌ఏక్‌గా ఉంది. ఇంతమందిని ఇదే సినిమా అనుకోండి ఇంత కుదరదు. అవును. మూసుకొని రావాల్సిందే. అవును. ఇంతమందిని మేనేజ్ చేసి అడుక్కొని అంటే బతిమలాడుకొని వీళ్ళందరూ నాన్ పెయిడ్ ఆర్టిస్ట్‌లు అవ్వడం వలన ఇలాగా? పెయిడ్ ఆర్టిస్ట్‌లు అందరూ. పెయిడ్ ఆర్టిస్ట్‌లే. కొందరు సాలరీడ్, కొందరు పెయిడ్ ఆర్టిస్ట్‌లు. అయినా కూడా మరి ఓహ్! అదేంటి అంటే అయ్య బాబోయ్! చెప్పాను కదండీ మీకు. ఆ! అవకాశం ఇప్పుడు వచ్చినంత వరకు వచ్చింది. పేమెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ప్రొఫెషనల్‌గా ఉండకుండా నేను అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి, మా బాయ్ ఫ్రెండ్ లేకపోతే నాకు ఇంకో పనుంది, మా ఇంట్లో పనుంది ఇలాగా కరెక్ట్ కాదేమో కదా! ఇప్పుడు ఈ డెడికేషన్ ఎవరికి ఉండదన్న. హ్మ్. ఇంతమందిని మేనేజ్ చేసి రాసుకొని నేను మావిడాకులు గాని, పెళ్లివారం అండి గాని నేను ముందెప్పుడో సినాప్సిస్ రాసి కథ అవేం లేదు. హ్మ్. ఇప్పుడు మీరొచ్చారు ఈయనున్నాడు, ముగ్గురున్నారా? ఆ మనిషికో డైలాగు. హ్మ్. అక్కడికక్కడ రాసిందే. అది హ్మ్. కర్మ అది నిజంగా. హ్మ్. దరిద్రం అది. ముందు రోజు రాసుకుంటే ఒక ప్లాన్‌గా ఎళ్ళొచ్చు. ఇంతకుముందు రాసుకునేవాడిని టైంకొచ్చేవాళ్ళు కాదు ఎవరు. హ్మ్. వచ్చినా అర్జెంట్‌గా ఎళ్ళిపోవాలి. హ్మ్. ఎక్విప్‌మెంట్ ఇష్యూ వచ్చేది. సో, హ్మ్. ఆ బొక్కలు చాలా ఉంటాయి. ఈరోజు షూట్ చేస్తున్నది రేపు ఎడిటింగ్ రఫ్ కట్. మళ్ళీ డబ్బింగ్‌కి అందరికి బతిమలాడుకోవాలి. రారు. వాళ్ళు మిగతా షూటులు చేస్తారు. బిజీగా ఉంటారు. అవును. రారు. పెళ్లివారం అండి అని టైటిల్ పెట్టి నేను ఆఫీస్‌లో వీడియోస్ తీస్తున్నాను సార్. హ్మ్. పెళ్లివారం అండి ఏంటి అవునవును. పెళ్లి, సెటప్, ఇల్లు. అవునవును. అవును. మదర్‌కి, ఫాదర్‌కి డేట్లు సెట్ అవ్వట్లే. హుహు. ఇంకా ఆఫీస్‌లో కొట్టాల్సొస్తుందంతా. హ్మ్. చాలా చాలా అడ్జస్ట్‌మెంట్‌లు జరిగినాయి. ఓకే. చాలా అప్పటికప్పుడే రాస్తారా మీరు? అప్పటికప్పుడు స్పాట్ సార్. అవునా? ఏమో అన్నారు. నాకేదో డౌట్‌గా ఉంది. నేను స్పాటే. అంటే అహా! నా నా మీదే ప్రయోగం చేసి ఇప్పుడు రాయాలన్నమాట. ఆయన్ని మా కెమెరామెన్‌ని నన్ను పెట్టి ఒకటి తీయాలి మీరు. చూద్దాం సార్ అప్పుడు ఏమవుద్దో. మేము ఒప్పుకుంటాం. అయ్యో! అదే. అలా అది వర్కౌట్ అయిపోయింది. కానీ అది ఒరిజినల్ ప్యాటర్న్ అది కాదు సార్. ఆ! ఓకే. మీ దాంట్లో యాక్చువల్‌గా మీ క్యారెక్టర్ ఎప్పుడు ఎలివేషన్ బావుంటూ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ అన్ని క్యారెక్టర్స్ కూడా ఒక రకమైన ఇది ఉంటుంది. మీ దాంట్లో మీ క్యారెక్టర్ కాకుండా ఇంకా బాగా ఏ క్యారెక్టర్స్ అండి ఫెయిలయ్యి? రెడ్డి అనే ఒక క్యారెక్టర్ హ్మ్. సార్ పెళ్లివారి మండలి. హ్మ్. రెడ్డి గారు అని. మావిడాకులో రావు గారు అని జైత్రిది. ఆ! రావు గారు. నెల్లూరు నీరజ గారిని రావు ఒక ఆవిడ గారు. ఆ! ఏంటండి సాలరీ ఆ! సాలట్లేదండి. ఆ! నెల్లూరు నీరజ గారిని ఒక ఆవిడుంటారు. అవును. ఆవిడ ఆవిడ. 'జూలకటక' అవును. ఇప్పుడు 'జబర్దస్త్' సీరియల్స్ అవి చేస్తున్నారు. ఆ! మొన్న 4, 5 సినిమాలు చేశారు ఆవిడ. 'భామా కలాపం' అవును. ఆవిడ పాపం ఆవిడ చాలా సీరీస్‌లో మీ మీద చాలా ఆశపడిందండి ఆవిడ. మిమ్మల్ని లవ్ చేసింది మీరేం బ్లంట్‌గా ఆమెను రిజెక్ట్ చేసారు. ఆవిడ ఒక ప్లస్ అయింది సార్ కామెడీకి. ఆ! మంచి క్యాపబుల్ ఉన్న ఆర్టిస్ట్ ఆవిడ. రికగ్నైజేషన్ రావట్లేదు. ఆమె మీద బాడీ షేమింగ్ కొన్ని డైలాగులు వేసినట్టున్నారు కదా! బేసిక్‌గా భయపడేవాడిని.
ఆ, ఆవిడ ఏ తమ్ముడు నేను చూసుకుంటాను నీకు ఎందుకు నన్నే కదా అంటున్నా ఏ పర్లేదు అని. ఆవిడ ఎంకరేజ్ చేసేది కూడా. ఆ. మంచి ఆర్టిస్ట్. ఆ డైలాగ్ ఉంది కదా, ఏంటండి ఆవు ఆవు ఎద్దు కాదు, డైరెక్ట్ గా గోప్రయాసరికి వచ్చిన ఆవిడ ఆఫీస్ మొత్తం తిరిగేసిందండి అంటే ఆ, అవును. ఆవిడ యాక్సెప్ట్ చేసింది. ఆ, ఏ పర్లేదు నేను తీసుకుంటాను. అదొకటి. తర్వాత మీ వైఫ్ క్యారెక్టర్ని తిట్టడం, కాష్టమా ఏంటండి అది? కష్టంలో లేని తోడు. ఆహా, ఆ, కాష్టంలో ఉండాల్సిన, కాష్టంలో కలవాల్సిన ఆ ఏంటండి అది? కాష్టంలో కాటికాపరగా చేయాల్సిందని కాలు కడిగి కన్యాదానం చేశాడు మీ నాన్న. ఆ బెండకాయ ఫ్రై చేసినప్పుడు కాదు, ఆహాహా, బెండకాయ ఫ్రై బాగా మాడిపోయింది అన్న ఎవరివి సెన్స్ లో. అస్థికిలో అంటాడు. అవును అవునవును, ఆ అమ్మాయి తీసుకుని వచ్చి తినమంటది. అవును ఎవరివి అస్థికిలో ఫస్ట్ అంటే టైం చేశాను కదా ప్రసాద్, ఒకసారి తిను అంటది. అవును. అలా సో అలాగా మీ దాంట్లో వెబ్ సిరీస్ లో ఒక 4-5 క్యారెక్టర్లే కదండి ఉంటాయి. 10 నుంచి 13 క్యారెక్టర్లు ఉంటాయి. ఆహా, ఓకే. ఇప్పుడు మీలాగా బాగా ఎలివేషన్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారండి మీ సీరియస్ లో చేసిన వాళ్ళు? సో ఇప్పుడు ఇప్పుడు పెళ్లివారం మండిలో అయితే జేసీ విరాజిత వీళ్ళందరికీ ఆల్రెడీ ముందు నుంచి రికగ్నైజేషన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు సూర్య లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్లు చేశారు. రాజారాణి ఉమ్, రెడ్డి గారు అని జేడీవీకి వచ్చింది. ఉమ్, కొంచెం మంచి పేరు వచ్చింది. ఉమ్, ఇందులో అక్షయ్ వీళ్ళందరూ కొంచెం మంచి పేరు వచ్చింది. ఇందులో రావు గారిని ఉమ్, మావడాకుల్లో ఆయనకు వచ్చింది. జైత్రికి మంచి పేరు వచ్చింది. ఉమ్. అమ్మాయికి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ అమ్మాయి డైలాగ్ భలే ఉంటదండి, నాకు బాగా అనిపించింది. మీది ఆ అమ్మాయి కాంబినేషన్ భలే పేలుతూ ఉంటది. అవును, స్వాతి భీమిరెడ్డి కూడా మంచి అవును, అవును. ఫాలోయింగ్ అమ్మాయికి పెరిగింది. ఉమ్. అందరికి బాగానే వచ్చింది. అవును, దీన్ని 10 నిమిషాలకే ఎందుకు కన్ఫైన్ చేశారు మీరు? అంటే యాక్చువల్ గా ఎపిసోడ్లు 15 నిమిషాలు ఉంటాయి కదండి, 15 నిమిషాలు లేకపోతే 12 12 నిమిషాలు నిమిషాలు అంతే కదండి, అంతేనా? అంతకు మించదు కదా. ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా తీయచ్చు కదా, బాగుంటది కదా. సార్ ఒక్క రోజులో షూట్ చేయాలంటే కష్టం సార్. ఆహాహాహా. 2 రోజులు షూట్ పెట్టుకోవచ్చు కదా అంటే ప్రొడక్షన్ ఖర్చు, ఓకే. వచ్చే ఇన్కమ్ తక్కువ, చేసేది ఎక్కువ. ఆ, ఇప్పుడు బ్రాండ్ ఇంటిగ్రేషన్ వచ్చింది అనుకోండి, ఆ, వాళ్ళంతా కొంత డబ్బులు ఇస్తారు, సేవ్ అవుతాం. ఓకే. దానికి కూడా కింద కమెంట్లు ఏంటంటే మీరు ఎందుకు ఇలాంటి యాప్లను ప్రమోట్ చేస్తున్నారు అని కింద కమెంట్స్ లో పెడతారు. ఉమ్, అవకాశం లేదు, తప్పదు. ఉమ్, ఇంత క్వాలిటీగా చూపించాలి అంటే ఉమ్, ఎందుకు సార్ నేను ఒక షర్ట్ 2 సార్లు వేస్తే ఉమ్. అన్న బట్టలు లేవా, బజాజ్ కార్డ్ ఇమ్మంటావా, ఆర్డర్ పెట్టుకుంటావా బట్టలకి అని నాకు మెసేజ్ చాలా మంది వచ్చాయి. అడగాల్సింది కదా సార్, పోయింది. ఆహా, అప్- అంటే సార్ కామెంట్ పెట్టడం ఈజీ సార్. అంతే సార్, ఇక్కడ వేసిన బట్టలు వేయకూడదు, లొకేషన్ అంటే ఒకే దగ్గర ఉండకూడదు. యూట్యూబ్ లో కూడా వాళ్ళకి బాహుబలే కావాలి. అంటే యాక్చువల్గా ఈ మధ్య సోషల్ నెట్వర్క్ అంతా ఎలా నడుస్తుందంటే, అంటే నా నా అవగాహన ప్రకారం కామెంట్ పెట్టడం ఈజీ, ఎవడైనా పెట్టేయచ్చు. అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు అందులో పాత్రధారులు లేకపోతే ఒక ఇంటర్వ్యూరో ఇంకోటో అయినప్పుడు కామెంట్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు, అవును అవును యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాల్సిందే. కామెంట్ పెట్టడం ఏముంది, ఇప్పుడు వాళ్ళని సహాయం చేయమన్నారు అనుకోండి, లేకపోతే ప్రొడక్షన్ డబ్బులు పెట్టమని అడగండి, అంటే ఎంతమంది ముందుకు వస్తారు అంటే అలా ఉంటుంది సార్ వీళ్ళకి ఇవన్నీ తెలియవు కదా. రెండోది ఏంటంటే నెగిటివ్ గా కామెంట్ పెట్టిన వాడికి, తిట్టిన వాడికి కూడా మనల్ని అంతే రెస్పెక్ట్ చేయాలి సార్. ఎందుకంటే వాడు ఎపిసోడ్ చూసి డెఫినెట్ గా వాడు టైం తీసుకొని కమెంట్ పెడుతున్నాడు, అది గొప్ప విషయం. ఇప్పుడు మన మీద టైం ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసి Spend కామెంట్ చేస్తున్నాడు పెడుతున్నాడంటే కదా. మనం గుర్తించాడనే కదా దాని రెస్పెక్ట్ అర్థం. ఇవ్వాల్సిందే, తిట్టినప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకోవాలి, మనం మనల్ని గుర్తించాడు, అంతే అందుకే కదా. మనల్ని పెడుతున్నాడు. అంతే కదా సార్. ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు మొదలు పెట్టినప్పుడు బాడీ షేమింగ్ నాకు కూడా చేశారు. ఉం. ఎవడో అన్నాడు, ఆవేశం స్టార్ అన్నీలా ఉన్నాడు ఈడు అన్నాడు. నాకు బాగా అనిపించింది, భలే అరే పవన్ లేరా బాబు, గుర్తుపెట్టారు, కనీసం రికగ్నైజ్ చేశారు. నన్ను కూడా చాలా అన్నారు సార్. నన్ను కాకపోతే ఇంకోళ్ళు ఎవరో పెట్టారు, ఈడు సునిషిత్ తమ్ముడో అన్నోలా ఉన్నాడు సార్ ఈడు. మీరు చెప్తుంటేవన్నీ గుర్తొస్తా నాకు. నాకు భలే అనిపించింది, ఇదేదో బాగుందిరా బాబు, కనీసం అంటే ఇప్పుడు చూసి వెళ్ళిపోకుండా నన్ను గుర్తుపడుతున్నారు, నన్ను కామెంట్ చేస్తున్నారంటే ఇదేదో బాగుంది, కొంచెం రికగ్నైజ్ అవుతున్నాను. అట్లా మీకు వచ్చిన ఫస్ట్ కామెంట్ ఇట్లా నెగిటివ్గా వచ్చిన కామెంట్ ఏంటంటే, మీకు బాగా గుర్తుండిపోయిన కామెంట్ ఏదైనా? ఈడు హీరో ఏంట్రా బాబు అని. నేను హీరో కాదురా బాబు, నేను యూట్యూబ్ లో చిన్న కంటెంట్ చేసుకుంటా. ఈడు హీరో ఏంటి అలా చూసుకోరా నిన్ను వచ్చా